నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దేవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21 వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేవు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వమన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని మీ యొక్క వీడియోను ఆన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మా వాయిస్ వస్తుంది. దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మారేవంతన్నగన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్నా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు
గుండెల నిండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జనమే చేపట్టిన జెండా ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరిభోసన తీర్చక సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చెను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అలా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాళ్ళు ఎత్తుకో పట్టుకో రరరరర పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా ప్రకారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటకి ఖచ్చితంగా అమలు చేసి రానున్న రోజుల్లో ఈ రైతాంగాన్ని కానీ మిగతా అన్ని కులాల వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో హామీ ప్రేమకు ఈ రోజు ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పి తద్వారా గతంలో చేసిన పాలకుల నిర్లక్ష్యానికి ఈ రోజు రైతులు 100 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రుణాలు వడ్డీల రూపంలో కట్టి ఈ రోజు చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహచర మంత్రులు అందరూ కలిసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఈ రోజు రైతాంగానికి వాళ్ళ యొక్క ఆశలను ఈ రోజు వాళ్ళ వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా ఈ రోజు చేసినందుకు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. భారతదేశంలోనే చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇచ్చిన మాట మనమ తప్పని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. నాడు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ లో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏదైతే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినో అన్నాడు రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు మీటింగ్ జరిగిన మాట మీ అందరికి తెలుసు. నాడు ఇచ్చిన మాట నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ నిలబెట్టుకున్న మాట మీ అందరికీ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలైన వర్గాల పార్టీ. నాడు ఇందిరాగాంధీ నుంచి ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి దాకా, రాహుల్ గాంధీ దాకా, రాజశేఖర రెడ్డి దాకా కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు సాయం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రైతులందరూ గమనిస్తా ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో 1,00,000 రూపాయలు రుణమాఫీ రుణం నుంచి విముక్తి జరిగిన సంగతి మీ అందరికి తెలుసు. దాదాపు ఇప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ 6,097 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ జరిగింది. తర్వాత 2వ విడత 3వ విడత ఇప్పుడే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మొత్తం కలిసి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 3 విడతలుగా 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కూడా అపోహ చెందిన అవసరం లేదు, రేషన్ కార్డు ఉన్న అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉండగా కేసీఆర్ రుణమాఫీ ఎట్లా చేసిండే అంటే మీ అందరికి తెలుసు. 25,000 చేసి లాస్ట్ లో ఎలక్షన్ వచ్చే నాటికి రుణమాఫీ చేస్తే ఒకరికి వచ్చింది, ఒకరికి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపలనే
ఇలా రుణమాఫీ చేసింది. అది రేవంత్ రెడ్డి గారు మాట దక్కింది. కాంగ్రెస్ పార్టీ అంటే అట్లా ఉంటది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కాబట్టి మీరందరూ దయచేసి ఈ 6 గ్యారెంటీలు కూడా అమలు అవుతున్నాయి. అదేవిధంగా బస్సు ఫ్రీ ఉన్నది, 500 గ్యాస్ ఉన్నది, ఆ తర్వాత 200 యూనిట్ విద్యుత్ గృహజ్యోతి, ఇట్లా రకరకాల స్కీమ్స్ తోటి మన ప్రభుత్వం ఉన్నది. రాబోయేటువంటి 20 సంవత్సరాలు తప్పకుండా మన ప్రభుత్వం ఉంటది. కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడు చెరమగీత పాడినట్టే రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఇక కేసీఆర్ పార్టీ ఉండదు, కేసీఆర్ 2 ఉండదు. ఇక బీజేపీ పార్టీ అంటే అన్ని అబద్ధాల పార్టీ, మీ అందరికి తెలుసు. కాబట్టి ఇలా రుజువైంది ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో అనేది తెలియజేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారికి మన మంత్రివర్గాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ప్రభుత్వం ఇంకా మన ముందు వీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ దీన్ని ముగిస్తాను. జై హింద్, జై రాసుకున్నటువంటి దినము. మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో ఆ విధంగానే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఇవాళ శంకుస్థాపన అంకురార్పణ జరిగినటువంటి దినము. మరి ఎద్దేర్చినటువంటి వ్యవసాయము, రైతు కన్నీరు పెట్టినటువంటి రాజ్యము సుభిక్షంగా ఉండదు. కాబట్టి ఆ రైతు కళ్ళ నుంచి కన్నీరు గాని ఆ రైతు బాధ చూసి ఇవాళ ఈ ప్రభుత్వము రైతులు రాజు చేయాలి, వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండగ అని ఇవాళ నిరూపించి ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదే విధంగా మాట ఇచ్చి తప్పనటువంటి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఇవాళ దామర్చర్ల మండల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఏకకాలంలో ఇవాళ భారతదేశంలోనే రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రము రానున్నటువంటి రోజుల్లో భారతదేశానికి దిక్సూచి అవుతుంది. అదే విధంగా భారతదేశానికి భాండాగారంగా, అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం రానున్నటువంటి రోజుల్లో ఉండబోతుంది. దాన్ని నాంది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. మరి ఇది మన అందరము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క గ్రామాన వాడన తండకి పోయి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మంచిని గడపకు వివరించి ప్రతి ఒక్క రైతులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు, విశ్వాసము ఇవాళ రేపు మరికొన్ని సంవత్సరాలు కూడా అదే విధంగా మద్దతుగా ఉండాలని మీ అందరినీ పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాం. అధికారంలో ఉన్నప్పుడు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వరంగల్ సభకు తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నుండి 2 లక్షల రుణమాఫీ అమలు చేసే ప్రక్రియ ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలని ప్రజలందరూ గమనించి కర్రు కాల్చి వాత పెడితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుమరుగైపోయారు. ఈ బీఆర్ఎస్ పార్టీ చెప్పే నాయకుల మాటలు తెలంగాణ సమాజం వినబోదు. రేషన్ కార్డుతో సంబంధం లేదు, పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగినది. పాస్బుక్ ఉండి రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కల్లపల్లి మాటలకు, ఈ బ్రోకర్ మాటలు చెప్పే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలను నమ్మి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి ఆ రోజు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ ప్రకారం మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఎలక్షన్ ముందు మేనిఫెస్టో చేర్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలో పర్యటించి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలందరినీ చైతన్యపరిచి ప్రజలందరినీ భరోసా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ప్రజలందరినీ భరోసా కల్పించడం జరిగింది. అదే విధంగా ఆనాడు ఏదైతే చెప్పినాడో ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల లోపలనే ఈ రోజు 31,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 697 కోట్ల రూపాయలు లక్షలోపు ఉన్న వాళ్ళందరినీ రుణ మాఫీ చేయడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వాన్ని మనందరం కలిసి అదే విధంగా అండదండ ఉండాలి. ఈ నియోజకవర్గంలో మండలంలో కూడా
కాంగ్రెస్ పార్టీకి అందరూ అండదండ ఉండి మన గౌరవ ఎమ్మెల్యే నాయకత్వంలో మన డిసిసి అధ్యక్షుడు గారి నాయకత్వం ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు. దాదాపు స్వాతంత్రం వచ్చి 70-75 సంవత్సరాలు భారతదేశంలో ఇప్పటి వరకు 70-70 సంవత్సరాల ఏ నాయకులు చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. గుజరాత్ లాంటి రాష్ట్రంలో 20 ఏళ్ళు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిండు. ఇప్పుడు 11వ సంవత్సరం ప్రధానమంత్రిగా 3వసారి ప్రధానమంత్రిగా చేస్తుండు. అలాంటి రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం జరగలే. భారతదేశంలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇంత పెద్ద కార్యక్రమం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా గొప్ప విషయం. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రుణమాఫీ ఏకకాలంలో జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మాత్రమే జరిగింది. కాబట్టి రైతులు రుణపడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వంలో ఇంకో 10-15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని మద్దతుగా ఉండాలని రుణపడి ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందరికీ ప్రతి ఒక్క రైతులకి ₹1,00,000 రుణమాఫీ చేయన చాలా మంచిగా రైతులు అయితే చాలా అభినందిస్తున్నారు. అది కాక ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అయితే ఒక్కొక్కరు పాపం వాళ్ళకి పాన్ కార్డు లేని వాళ్ళకి అయితే సివిల్ అడుగుతుండ్రు. అది సివిల్ స్కోర్ మాత్రం తీయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.